అది శివలింగం పూర్తిగా తెల్ల వస్త్రంతో కప్పేయి. కప్పేసి అప్పుడు దాని మీద 8 కిలోలు ఆవాలు, నల్ల ఆవాలు, రాజికలు అంటే నల్ల ఆవాలు అనమాట, వాటితో పూజ చేస్తే ఆ క్షణమే శత్రువు నశించిపోతాడు. ఇంకా తెల్ల ఆవాలతో పూజిస్తే అప్పుడు శత్రువు ఆత్మీయ మిత్రుడు అవుతాడు. నల్లావాలు శత్రువుని నాశనం చేస్తుంది. మామూలు ఆవాలైతే సారషపము అంటే ఆవాలు, సాధారణమైన ఆవాలు, బాగా నల్లగా ఉండకుండా వేరే రకరకాలైన రంగుల్లో ఉండే ఆవాలన్నీ కూడా వాటికి సారషపములు అని పేరు. ఈ ఆవాలు 8 కేజీలతో కనుక పూజ చేస్తే శత్రువు ఆత్మీయ మిత్రుడు అవుతాడు. ఇంకా భార్యాభర్తల మధ్యలో విపరీతమైన తగాదా ఎక్కువైపోయినా, బంధువుల మధ్యలో తగాదా పెరిగిపోయినా, అన్నదమ్ముల మధ్యలో తగాదాలు దాయాదుల పేడ ఎక్కువైపోయినా, అందులోంచి బయటపడడానికి కంది పువ్వులు పీక్కొచ్చి, కంది పువ్వులు చాలా బాగుంటాయండి. ఈ కంది పువ్వు రేకుల కింద విడదీసి ఒక్కొక్క రేకు కంది పువ్వు ఉన్నది, దానికి రేకులు ఉంటాయిగా, ఆ దళాలతోటి శివుణ్ణి పూజిస్తే ఆత్మీయత పెరుగుతుంది, భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం పెరుగుతుంది, దాయాదులు కూడా ఆత్మీయులు అవుతారు. కలియుగం కనుక అన్నదమ్ములు కూడా కొట్టుకు తెచ్చిపోతారుగా, అలాంటి వాళ్ళు మిత్రులు అయిపోతారట. ఆఢీగా